మెట్లు చూసారంటే ఈజీగా తెలుస్తుంది. కొండకున్న రాతిని మెట్లుగా తొలిచారనమాట పైకి ఎక్కడానికి. ఇది తప్ప పైకి ఎక్కడానికి ఏ ఆధారం లేదు. ఇక్కడికి చూడడానికి వచ్చిన టూరిస్టులు కొంచెం పైకి నడిచొచ్చి సేద తీరుతున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి చూస్తే ఈ శ్రీరంగం మీకు నది కనపడుతుంది కదా. నదికి అవతల శ్రీరంగం, నదికి అవతల పెరియారు, పిచ్చి పెళ్ళియారు అని చెప్పి అంటున్నాడు. నేను తమిళ్ వదిలిపెట్టట్లేదు, నాకు ఆ బూతులు వచ్చేస్తుంది తమిళ్లోనే. చూడండి ఎంత సరదాగా సేద తీరుతున్నారు. ప్రజెంట్ టైం అయితే 5:30 అయింది. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఒకసారి. అసలు కన్ను చూపు మేరలో దీని అంత హైట్ అన్నది ఏది ఒక పర్వతం కూడా కనపడట్లేదు మీకు. ఇక్కడ దూరంగా చూడండి, ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి రంగనాథ స్వామి ఆలయం గోపురాలు అనమాట. ఇవి చాలా పెద్ద గోపురాలు ఇవి. అలాగే మార్నింగ్ వెళ్ళినటువంటి ఈ టెంపుల్ అరుల్మొగై టెంపుల్ ఉంది కదా, ఇక్కడ అవి అరుల్మొగై టెంపుల్ గోపురాలు అనమాట. అన్నీ దీని ముందు చాలా చిన్నగా కనపడుతున్నాయి. హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. వీడియోస్ అయితే కనుక కొంచెం లేట్ అవుతాయని, ఎలక్షన్స్ టైం కదా, కొంచెం ఎడిటింగ్ ఇదంతా అప్లోడింగ్ అదంతా కూడా కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా అయితే వస్తాయి. ఇప్పుడైతే కనుక మేము శ్రీరంగం దగ్గరలో ఉన్నటువంటి తిరుచి దగ్గర ఉన్న బాలగణపతి, ఇక్కడ పెరియార్ స్వామి అని అంటారు. పైన మీకు కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ నడక మార్గం ద్వారా వెళ్ళాలి. పైకి కనుక ఏ ఒక్క వెహికల్ కూడా వెళ్ళదనమాట, అంతా నడిచే వెళ్ళాలి. మోకాళ్ళు పర్వతం కంటే దారుణంగా ఉంటుంది టెంపుల్ అంతా కూడా. నెట్ట నిలువుగా చెప్పాలంటే ఒక తాడి చెట్టు స్ట్రైట్గా ఎక్కడం ఎంత కష్టమో, ఈ టెంపుల్ ఎక్కడం కూడా ఎలాంటి వాళ్ళకైనా అంత కష్టం అనమాట. ఈ వీడియో బ్లాగ్లో నేను ఈ టెంపుల్ గురించి, శ్రీరంగం గురించి, తిరుచి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఒక్క లైక్ వేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ మన ఛానల్కి ఎంతో మంచి బూస్టప్ని అయితే ఇస్తాయి. చాలామందికి ఈ వీడియోస్ సజెషన్లో కూడా వెళ్తాయి. కీప్ వాచింగ్ మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. లెట్స్ గో. మెట్లయితే చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతి మెట్టు మోకాల పర్వతాన్ని గుర్తు చేస్తుంది. అది చూడండి, అలాగే వస్తున్నాడు. ఇక్కడ నుంచి బయట లైటింగ్ ఎలా ఉంది. నేను తిరుచిలో ఉన్నాను. తిరుచి మీన్స్ శ్రీరంగం పక్కనే ఉంటుంది ఈ తిరుచిలో ఉన్నటువంటి బాలగణపతి. ఇక్కడ పెరియార్ స్వామి అని అంటారు. పెరియార్ అంటే బాలుడు అని అర్థం అనమాట. సో దీని కథ, ఇతివృత్తం అంతా కూడా నేను మీకు ఫ్రంట్ వీడియోలోనైతే ప్రతిదీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీకు అక్కడ కనపడుతుంది కదా, మధ్యలో గ్యాప్ కింద ఇసుక కాలువ కింద కనపడుతుంది కదా, అది నది అనమాట. ఇటు పెరియార్, ఇటు తిరుచిని, అటు శ్రీరంగాన్ని విడగొడుతుంది. ఇక్కడ మీరు చూసారంటే మనం ఉదయం వెళ్ళినటువంటి టెంపుల్స్ కూడా ఇక్కడ నుంచి మనకి ఆలయ గోపురాలు కనపడుతున్నాయి. అలాగే శ్రీ రామనాథ స్వామి టెంపుల్ కూడా ఇక్కడ నుంచి అయితే కనపడుతుంది. ఈ ట్రిప్లోనైతే ఇప్పటివరకు జరిగిన దర్శనాలన్నీ చాలా బాగా జరిగినాయి. ప్రతి టూరిస్ట్ ప్లేస్ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఈ సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా మీరు అందిస్తున్న సపోర్ట్ అయితే కనుక మర్చిపోలేంది. చాలా 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 బాగా మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా ముందు వచ్చేటటువంటి వీడియోస్లో కూడా మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్. ఈ బాలగణపతి స్వామి ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత ఆలయం చుట్టూరు ఉండే ఈ గ్రిల్లో నుంచి ఈ సిటీ వ్యూ చూస్తూ ఉంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి కింద ఉన్నటువంటి టెంపుల్స్ అవన్నీ కూడా దూరంగా తిరుచి, అలాగే శ్రీరంగం, రంగనాథ స్వామి ఆలయం, ఇలా ఒకటి కాదు జంబుకేశ్వర స్వామి ఆలయం దూరం నుంచి ఎంత బాగా కనపడుతున్నాయో. అసలు ఇది ఒక ప్రీ ప్లాన్డ్ సిటీ అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఈ రెండు నగరాలకి ఉంది. మధ్యలో ఒక నది కూడా వెళ్తుంది కదా, చూసారా దూరంగా మనకి అక్కడ శ్రీరంగం టెంపుల్ యొక్క గోపురాలు మనకి ఎలా కనబడుతున్నాయో. అక్కడ నుంచి చూసామంటే మనకి చుట్టూ కూడా కొండలు, మధ్యలో ఒక పెద్ద మహానగరం. ఒకప్పుడు దీనికి ప్రాచీన కాలంలో కూడా దీనికి మహోన్నతమైన చరిత్ర ఉంది. ఎంతో దూరం నుంచి చూస్తున్నా కూడా ఇక్కడ మీకు రంగనాథ స్వామి ఆలయం కనపడుతుంది కదా, ఇటు సైడ్ బ్రిడ్జ్కి ఇటు సైడ్. అంటే నేను పర్టికులర్గా మీకు నేను చూపించలేకపోతున్నాను.
కింద లైటింగ్ చూసారు కదా, చిన్న ఇళ్ళుగా కనపడుతున్నాయి. ఒక్కొక్క ఇల్లు 10 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ ఉన్న ఇల్లు కూడా ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనపడడం మీరు చాలా ఈజీగా గమనించవచ్చు అనమాట. అసలు ఈవినింగ్ టైం ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే వేరే లెవెల్. శ్రీరంగం వచ్చినప్పుడు ఈ బాలగణపతి స్వామి ఆలయాన్ని మిస్ అయితే అవ్వద్దు. ఎందుకంటే ఈవినింగ్ అట్మాస్ఫియర్ వేరే లెవెల్లో ఉంటుంది. అది స్వామివారి విగ్రహమూర్తి అనమాట. ఆయనేనమాట ఇక్కడ మెయిన్ దైవం. సో క్యాప్చర్ చేయడానికి కొంచెం టైం పట్టింది. శ్రీరంగం కానీ తిరుచి కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అక్కడ టెంపుల్స్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెరియార్ టెంపుల్ చూశారు కదా, ఒక రాయి చివర కట్టినటువంటి ఒక అద్భుతమైన ఈ ఆలయాన్ని చూడటానికి, అలాగే ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం కూడా కనపడుతుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఎన్నో రాబోతున్నాయన్నమాట. మా బాలగణపతి టెంపుల్లోనైతే నేను ఎక్కువగా చూసిన విషయం ఏంటంటే ఈ ఉయ్యాలలో, ఇక్కడున్న చెట్లన్నిటికి ఉయ్యాలు ఉన్నాయి. మేబీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ పిల్లల గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ నాకు తెలిసి ఉయ్యాలన్నీ కూడా ఇలా కట్టి ఉంటారని నాకు అనిపించింది. ఎవరిని అడిగితే కూడా అదే నిజం అని చెప్పారు. అలాగే ఇక్కడ నుంచి ఈ లొకేషన్ అయితే కనుక వేరే లెవెల్ ఉంది. ప్రజెంట్ టైం 6:30 అవుతుంది. ఇక్కడ పైన లైటింగ్ అయితే తగ్గలేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై